పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయం ముందు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని మనం గ్రహించటానికి మనకు ఉపయోగపడేది అతని యొక్క నోటి మాటను బట్టి ఒక మనిషిని మనము మంచివాడా లేదా చెడ్డవాడా అనే విషయాన్ని గుర్తించగలుగుతాం. కొంతవరకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అట్లాగే నీ మాట తీరు తెలియచేస్తా ఉంది నువ్వు ఎలాంటి వాడువో. వారి మాటలను బట్టి, వారి మాట తీరును బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనము ఎస్టిమేట్ చేయొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే మన నోటి మాటలు మనకు తీర్పు తీరుస్తున్నాయి. మన నోటి మాటలు మనకు తీర్పు తీర్చేవిగా ఉంటున్నాయి. హల్లెలూయా. అందుకని ఈ మాట విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జీవన మరణములు దేని వశమట? నాలుక వశమై ఉన్నవి అంటున్నాడు. జీవము మరణము నాలుక వశమై ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, జీవమునకు మరణమునకు అధిపతి ఎవరు? దేవుడే. ఒక మనిషిని బ్రతికించాలన్నా మరణమునకు అప్పగించాలన్నా అది దేవుని చేతిలో ఉంది. జీవమునకు మరణమునకు అధిపతి దేవుడైనప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే జీవ మరణములు నాలుక వశము అంటున్నాడు. అంటే నాలుకకు దేవుడు ఎంతటి శక్తినిచ్చాడు, మీ నాలుక నుండి వెలువడే మాటకు ఎంతటి శక్తినిచ్చాడంటే జీవించాలన్నా మరణింప చేయాలన్నా ఆ నాలుక నుండి వెలువడే మాటకు అంతటి శక్తిని దేవుడు అనుగ్రహించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మాటలు జాగ్రత్తగా రావాలి అని. మీరు మాట్లాడే మాట చాలా విలువైనది. అందుకని మీరు మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా రావాలి అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. సగటున ఒక మనుష్యుడు ఒక రోజులో సుమారుగా 7,000 నుంచి 20,000 మాటలు మాట్లాడతాడట. ఎన్ని? ఎవరెక్కువ మాట్లాడతారు? ఆడవారా మగవారా? ఎంత చక్కగా చెప్తున్నారో. ఎవరెక్కువ మాట్లాడతారండి? ఆడవారే ఎక్కువ మాట్లాడతారు. ఇది సమస్త సృష్టికి తెలిసిన నగ్న సత్యం. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఎవరెక్కువ మాట్లాడతారు ఇంట్లో? ఆడవారే ఎక్కువ మాట్లాడతారు. మగవాళ్ళు ఒక మాట మాట్లాడితే ఆడవాళ్ళు ఎన్ని మాట్లాడతారు? 1కి 4 అంట. చూడండి, అంతేలే మరి 20,000 అవ్వాలిగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అధికమైన మాటల్లో ఏముంది? దోషం ఉంది. ఎక్కువ మాటలు ఎవరైతే మాట్లాడేస్తున్నారో, అతిగా ఎవరైతే మాట్లాడేస్తున్నారో వారి మాటల్లో దోషం ఉంది. ఆ మాటలే నీ పట్ల తీర్పు తీరుస్తాయి. అందుకని ఏం చేయాలి? మనము జాగ్రత్తగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. ఎక్కువగా వినాలి, ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. కొంతమంది వినరు, మాట్లాడేస్తూ ఉంటారు. ఎదుటివారు చెప్పేది కూడా వినరు, ఎదుటివారు అడిగే ప్రశ్న కూడా వినరు. మీకు తెలిసే ఉంటుంది, సగం ప్రశ్న అడిగేసరికి సమాధానం చెప్పేవాళ్ళు లేస్తారు. ప్రశ్న పూర్తిగా వినాలా వద్దా? వినాలి. పూర్తిగా వినుకోకుండానే సమాధానం చెప్పేస్తారు. అట్లా చెప్పకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రశ్న పూర్తయితేనే కానీ దానికి సరైన సమాధానం చెప్పలేం. ఎదుటివారు అడుగుతున్న ప్రశ్న మనకెలా తెలుస్తుంది? తెలియదు కదా. వారు పూర్తిగా అడిగేదాకా మనం వెయిట్ చేయాలి. కొంత ఓర్పు సహనం కావాలి. సగం పూర్తి అవ్వక ముందే సమాధానం చెప్పేసే ఉంటారో వారు పప్పులో కాలేస్తారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని, ఎక్కువగా మాట్లాడడం వల్ల ఆ మాటల్లో దోషం ఉంటుందని, నీ నోటి మాటల వల్ల నీవు చిక్కుపడుతున్నావని వాక్యం చెప్పబడుతుంది. ఒక మనిషి చిక్కుపడటానికి గల కారణం ఏంటంటే అతడు మాట్లాడేటటువంటి నోటి మాటలు.
మాట చాలా విలువైనది. పరిశుద్ధాత్మ దేవుడు మన మాటలకు అత్యధికమైన శక్తినిచ్చాడు. మన నోటితో ఏది పలికితే అది జరుగుతుంది. మీరు వినే ఉంటారు, నీ టంగ్ పవర్ అలాంటిది అని. ఎప్పుడైనా ఎవరైనా మీ గురించి అన్నారా? అనే ఉంటారు. టంగ్ పవర్, ఆ టంగ్కి పవర్ దేవుడిచ్చాడు. మన నోటితో ఏది పలికితే అది జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ నోట ఆశీర్వాదపు వచనాలే రావాలి, కానీ శాపపు వచనాలు ఎంత మాత్రమో రాకూడదు. ఎందుకంటే దేవుని చేత సృష్టించబడ్డావు. దేవుడు తన స్వహస్తాలతో తన సారూప్యంలో నిన్ను నిర్మించాడు. దేవుని చేత నిర్మించబడినటువంటి నీవు ఆశీర్వాదపు వచనాలే మాట్లాడాలి, కానీ ఏ విషయములో కూడా శాపపు వచనాలు నీ నోటి వెంట రాకూడదు. చాలామంది ఇండ్లలో పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో చాలా పలకకూడని మాటలు, నీ వల్లేమవుతుందిరా అని, నువ్వు ఒట్టి చేతకాని వాడవు, నీ వల్ల ఏమీ ఉపయోగమో లేదు, నువ్వు ఒట్టి పనికిమాలిన వాడవు, నువ్వు ఒట్టి దరిద్రుడు, నువ్వు అడ్డగాడిదవురా అని చెప్పి లేనిపోని మాటలు పిల్లలను గురించి, కుటుంబకులను గురించి, ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు ఎన్నడూ మీ నోటక మీదట రాకూడదు. నీ నోట ఆశీర్వాదపు వచనాలే రావాలి. నీ కోపం వస్తే తిట్టు. ఎలాగా? దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. హల్లెలూయా. ఈ విధముగా మన నోట ఆశీర్వాదపు వచనాలే రావాలి, కానీ ఇట్లాంటి శాపపు వచనాలు ఎంతకాలమన్నా నువ్వు బాగుపడవరా అంటారు కొంతమంది. నువ్వు ఒట్టి వేస్ట్ గాడివి అంటారు, నువ్వు ఒట్టి పనికి మాలిన వాడు అంటారు. దయచేసి ఇక మీదట ఇలాంటి మాటలు ఎవరి నోటి వెంట ఎవరిని కూడా అనకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే నీ నోటి మాటకు పవర్ ఉంది. దేవుడు నీ నోటిలో నుండి, నీ నాలుక నుండి వచ్చే మాటకు శక్తినిచ్చాడు. నువ్వు ఏదంటే అది జరిగేలాగా ఆ మాటకు ఒక పవర్ ఇవ్వబడింది. దానిని బట్టి మీ నోట వెలువడే ప్రతి ఒక్క మాట ఆశీర్వాదపు వచనమే రావాలి, కానీ శాపపు వచనాలు, పిల్లలను తిట్టడం, భర్తను తిట్టడం, భార్యను తిట్టడం, బంధువులను తిట్టడం, ఇరుగు పొరుగు వారిని తిట్టడం, ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని గురించి తప్పుగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతనైతే మేలు చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని దూషించడం కానీ, లేనిపోని మాటలు అనడం కానీ, వారిని గురించి తప్పుగా మాట్లాడుకోవడం కానీ, బంధువులను గురించి, స్నేహితులను గురించి తక్కువ చేసి మాట్లాడుకోవడం కానీ, ఇట్లాంటిది ఏమీ కూడా చేయకూడదు. ఇది దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలు 33వ కీర్తన 18వ వచనం చూసినప్పుడు అక్కడ దేవునికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, దేవుడట వారి ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడట. ఎవరి ప్రాణము? ఆయన యందు భయభక్తులు గలవారి ప్రాణమును ఆయన మరణము నుండి తప్పించగలడు. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. ఇప్పుడు ఒక చోట కరువు వచ్చింది. ఆ బేద విధవరాలైనటువంటి ఆ స్త్రీ తన దగ్గరున్న కొద్ది పిండితో, ఈరోజు నేను 2 అప్పములు చేసుకొని నేను నా కుమారుడు తిని ఇక మీదట ఆకలితో చనిపోతామో, ఎందుకంటే ఎక్కడా తిండి
దొరకడం లేదు, దేశమంతా కరువు తాండవిస్తుంది. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఈ రోజుతో తిని చనిపోతాం అనుకున్నారు. అయితే ప్రవక్తను పంపించాడు అక్కడికి దేవుడు. పంపించిన తర్వాత ప్రవక్త కోరిన కోరికను బట్టి ఆ బీద విధవరాలు మొదటి అప్పము చేసి పెట్టింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏం జరిగిందండి? ఆ కరువు కాలమంతా ఆమె కుటుంబము అందరూ కూడా సమృద్ధిగా పోషించబడ్డారు. హల్లెలూయా, సమృద్ధిగా పోషించబడ్డారు. అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారు ఉంటారో, ఆయనను ప్రేమించువారు ఉంటారో, ఆయనకు లోబడు వారు ఉంటారో, వారిని ఆయన సజీవులుగా కాపాడుతున్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారి ప్రాణమును కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనకెన్నో సందర్భాలలో దేవుడు మన ప్రాణమును కాపాడినట్లుగా మనం గుర్తించవచ్చు. దేవుడు మనలను రక్షించినట్లుగా, మనలను పోషించినట్లుగా. మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, దిక్కులేని దిక్కుతోచని పరిస్థితుల్లో మనల్ని ఎవ్వరూ ఆదుకున్నప్పుడు ఆయన మన ఎడల తన కృపా కనికరములను చూపించి మనలను పోషించాడు. ఆయన అవునంటారా కాదంటారా? పోషించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మరణము నుండి ఎన్నోసార్లు మనల్ని సజీవులుగా కాపాడాడు. హల్లెలూయా. చూడండి, ఎన్నో విషయాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో దేవుడు తన అపారమైన కృపను మన ఎడల చూపిస్తూనే ఉన్నాడు. కీర్తనలు 68:20 అంటాడు, మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆయన చేతిలో ఉంది మరణం తప్పించడం అనేది. ఒకవేళ డాక్టర్స్ మీకు చెప్పారేమో, అమ్మ ఇంకా 6 నెలలు మించి నువ్వు బ్రతకబో అని, ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, చనిపోతావు అని చెబితే విపరీతమైనటువంటి భయం వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నువ్వు చనిపోవాలా బ్రతకాలా అనేది ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. నువ్వు బ్రతకాలి అంటే బ్రతకగలవు. అట్లా కోరిన మీదట 15 సంవత్సరాలు ఎక్కువ బ్రతికించాడు దేవుడు ఒకరిని, హిజ్కియా రాజుగారిని. ఆయన మరణకాలం సమీపించినప్పుడు మరి ప్రవక్త వచ్చి చెప్పగానే అతడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? అయ్యా, నీ దృష్టికి నేనెట్లు నడుచుకుంటున్నో దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. ఈరోజు మన ప్రార్థన ఇలాగ చేయగలగాలి. చేయగలరా? చేయగలిగితే అంటే మాటలతో చేయడం వేరు, నిజముగా ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకుంటూ చేయడము వేరు. అయ్యా, నీ దృష్టికి నేను ఎట్లు నడుచుకుంటున్నో దయతో జ్ఞాపకం చేసుకొని నా ఆయుష్ పెంచు అని అడిగాడు. వెంటనే దేవుడు తన ఆయుష్ పెంచాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశమై ఉన్నది గనుక మనము ప్రభువుని ప్రేమించువారంగా ఉంటే, ఆయన మార్గములో నడుచువారముగా ఉంటే, ఆయన ఎడల విధేయత గల వారముగా ఉంటే ఖచ్చితముగా ఆయన మరణమును తప్పించి మనలను జీవములో నడిపిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లాగే అంటున్న మాట ఏమిటంటే, మరణము జీవము ఈ రెండు కూడా నాలుక వశమై ఉన్నవి అని కూడా చెప్తున్నాడు. ఒకటి దేవుని చేతిలో ఉంటే ఈ మరణము జీవము, ఇంకొకటి ఎక్కడుందయ్యా అంటే నీ నాలుక వశమై ఉంది. నువ్వేదైతే మాట్లాడతావో అదే జరుగుద్ది. నువ్వు ఏదైతే శపిస్తావో ఆ శాపాన్ని బట్టి వారు కృంగిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఏదైతే దీవెన మాటలు పలుకుతావో ఆ దీవెనను బట్టి వారు దీవించబడే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మీదట మీరు ఎవరినన్నా పలకరించాలనుకున్నప్పుడు చక్కగా పలకరించి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనండి. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అనండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ ప్రతి అవసరము తీర్చునుగాక అనండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోనికి నడిపించునుగాక అనండి. హల్లెలూయా. మన నోటి మాటల ఫలము మనం తింటామంట. అర్థమైందా మీకు? మన నోటి మాటల ఫలము తింటాము. ఇప్పుడు మీరు మామిడి పళ్ళు తినాలనుకోండి, ఏ విత్తనం నాటాలి? మామిడి విత్తనం నాటాలి, అవునా? సీతాఫలం కావాలంటే సీతాఫలం నాటాలి. ఎప్పుడైతే మీకు కావాల్సిన ఫలము విత్తనము నాటుతారో దానికి తగిన ఫలం మీరు తింటారు. అట్లాగే మీరు దీవించబడాలి అని అనుకుంటున్నారు.
మీరు దీవించబడాలి అని ఆశ ఉంది మీకు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? దీవెనకరమైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. మీరు దీవించబడాలనుకున్నప్పుడు మీ నోట దీవెనకరమైన మాటలు రావాలి. మీరు ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు మీ నోట ఆశీర్వాదపు వచనాలే రావాలి. అంతేగాని శాపపు వచనాలు రాకూడదు. ఏది విత్తుతాడో మనుష్యుడు అదే కోస్తాడు. మీ నోటి మాటల ఫలమును మీరు తింటారు అని వాక్యం చెప్పబడుతుంది. మన నోటి మాటలు మనకు ఫలాలను ఇస్తాయి, ఫ్రూట్స్ని ఇస్తాయి. మనం మాట్లాడే మాటే మనకు ఒక మంచి ఫ్రూట్ ఇస్తుంది. హల్లెలూయా. ఆ ఫ్రూటు తీయగా ఉండాలంటే మీరు చక్కగా తీయటి రుచిగల మాటలు, ఇతరులకు మేలుకరమైన మాటలు మాట్లాడాలి. మీరు చేదు మాటలు మాట్లాడుతుంటే మీకు ప్రతిఫలము చేదుగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏది విత్తుతామో అదే కోస్తామని గుర్తెరిగి మన నోటి మాటల ఫలం మనం తింటున్నాం కనుక ఆ ఫలము శ్రేష్టమైనది, రుచికరమైనది మనకి కావాలి అంటే మనం కూడా మన ప్రతి నోటి మాట రుచికరమైనదిగా, శ్రేష్టమైనదిగా మాట్లాడే వరంగా ఉండాలి. సామెతలు 18:21 చెప్తుంది, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అని. సామెతలు 18:21. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. మీరు మీ నోటి మాట ఫలము మీరు తినాలని కోరిక మీకుంటే, ఎంతమంది ఆశ కలుగున్నారండి? నేను మంచి ఫ్రూట్స్ తినాలనుకుంటున్నాను. మంచి ఫ్రూట్స్. హల్లెలూయా. దయచేసి అందరు చేతులు ఎత్తండి. దయచేసి అందరు చేతులు ఎత్తండి. చేతులు ఒక 100 కేజీలు బరువు కట్టుకు రావద్దు ఇక్కడికి. చేతులు ఎత్తండి. మంచి ఫ్రూట్స్ నేను తినాలనుకుంటున్నాను అన్నవారు, మీరు మంచి ఫ్రూట్స్ తినాలంటే మీ నోట మంచి మాటలు రావాలి. ఫ్రూట్స్ అంటే ఇప్పుడు దొరికే మామిడి పళ్ళు గురించి కాదు నేను చెప్పేది. అంటే మీకు మంచి ఆశీర్వాదం, మంచి దీవెన మీ జీవితంలో రావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ నోటిలో నుంచి వెలువడే మాటను, మీరు ఎలాంటి మాటను మీరు నాటుతున్నారో ఆ మాటను బట్టి మీకు ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది, ఫ్రూట్స్ అనుగ్రహించబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితముగా జీవము కలిగినటువంటి మాటలను మాట్లాడేవారుగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 34:13 చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అంటున్నాడు. అంటే మన పెదవులను మనము, మన నాలుకను మనము కాచుకున్న వారంగా ఉండాలి, కాపలా కాయాలి, లేదంటే చెడ్డ మాటలు వస్తాయి. అందుకని చెడ్డ మాటలు రాకుండా ఏం చేయాలి? కాచుకోవడం అంటే ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఈ మాట నేను మాట్లాడితే ఏం జరుగుద్ది అనేది ఒక ఆలోచన చేయాలి ముందే. చేసి అప్పుడు ఆ మాటను బయటికి వదలాలా వదలకూడదా అనేది మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాగే 39:1 అంటాడు కీర్తనలు, నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. అంటే భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనం మాట్లాడితే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము కలగదు. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనము మన నోటికి చిక్కము పెట్టుకునే వారంగా ఉండాలి. చిక్కము అంటే ఏంటి? చిక్కము అంటే మీకు ఎప్పుడైనా దూడ పుట్టిందా? దూడ మూతికి పెడతారు చిక్కము, అది మట్టి తినకుండా. ఓకే, ఎందుకనంటే అది దానికి తెలియక ఏది దొరికితే అది వాసన చూస్తుంది, ఏది దొరికితే దాన్ని పట్టుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని చెప్పి దాని మూతికి తగిలిచ్చేస్తారు ఇలాగా. సురేష్ గారు అంతేనా? చూసారా చిక్కం? చూసారా? ఒక బుట్టలాగా తాటాకులతో అల్లి దానికి అటుపక్క ఇటుపక్క ఒక తాడు కడతారు. అలాంటిది ఒకటి పెట్టుకోవాలి అందరూ. అది చిక్కం పెట్టుకోవాలి. భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు. భక్తిహీనులు ఏమైనా బోర్డు పెట్టుకుంటారా నేను భక్తిహీనుడిని అని? ఎట్లా కనిపిస్తారండి భక్తిహీనులు? భక్తిహీనులు ఎలా కనిపిస్తారా అంటే వారి నోటి మాటల వలన వీరు భక్తిహీనులని తెలుసుకోవచ్చు, వారి ప్రవర్తన వలన వీరు భక్తిహీనులని తెలుసుకోవచ్చు. ఇంకా వారు దేవునికి ఏమాత్రము విధేయత చూపకపోవడాన్ని బట్టి కూడా వీరు భక్తిహీనులు అని తెలుసుకోవచ్చు. భక్తిహీనులు మీ ఎదుటనున్నప్పుడు మీరు వారితో మాట్లాడేటటువంటి వారుగా, అంటే పలకరిస్తే పలకకుండా ఉండబాకండి, వందనాలు చెప్తే ప్రతి వందనం చెప్పకుండా ఉండకండి. ఇక్కడ అంటే వారి ఎదుట ఏం చెప్తున్నాడంటే
వారితో మీరు మాట్లాడితే మీరు కూడా భక్తిహీనులు అయ్యే అవకాశము ఉంది. అంటే సహవాసం గురించి విన్నప్పుడు 6 నెలలు ఎవరితోనైనా సహవాసం చేస్తే మనం ఏమవుతామంట? వారిలా అయిపోవడానికి ఛాన్స్ ఉంది. లేదంటే నేను అతి భక్తిపరుణ్ణి, వాడు భక్తిహీనుడిగా ఉన్నాడు, నేను ఆ భక్తిహీనుడిని భక్తిపరుడిగా మార్చేస్తాను అని అనుకున్నారు. ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక? వాడు భక్తిపరుడిగా మారతాడో నువ్వు భక్తిహీనుడిగా మారతావో తెలీదు. అందుకని భక్తిహీనులు మీ ఎదుటనున్నప్పుడు మీ నోటికి చిక్కం పెట్టుకోండి, వారితో అతిగా మాట్లాడకండి. ఎందుకంటే వారి భక్తిహీనతను మీకు అంటిస్తారు. అది చూడండి, చక్కగా మందిరానికి వెళ్ళే ఒక వ్యక్తి ఉన్నాడు. చక్కగా ప్రతి ఆదివారం సమయానికి మందిరానికి వెళ్తాడు. అతడికి ఒక భక్తిహీనుడు స్నేహితుడు అయ్యాడు. ఆ భక్తిహీనుడు స్నేహితుడు అయిన తర్వాత, ఏంట్రా వారం వారం వెళ్ళాలా? వెళ్ళకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? ఏం కాదులే, నీకు చాలా సమయం ఉంది, వెళ్ళొచ్చులే అని చెప్పి నిన్ను ప్రోత్సాహపరిచి నిన్ను మభ్యపెట్టి, వాడు చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే మనకు రుచిగా ఉంటాయంట. వాడు చెప్పే మాటలు రుచిగా ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తామంటే, నిజమే కదా, ఒక వారం వెళ్ళకపోతే కొంపలు ఏమన్నా మునిగిపోతాయా? ఒక వారం వెళ్ళకపోతే ఏమన్నా నష్టం కలుగుద్దా? ఏం కాదులే అని చెప్పి ఆ వారం మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం. దేనిని బట్టి? భక్తిహీనుడితో మాట్లాడటాన్ని బట్టి. ఒక భక్తిహీనుడితో నువ్వు సహవాసం చేయడాన్ని బట్టి ఆ భక్తిహీనతలోనికి నువ్వు కూడా వెళ్తున్నావు. అందుకని భక్తిహీనులు మీ ఎదుటనున్నప్పుడు వారితో మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. లేదంటే వారి హీనత మీకు అంటిస్తారు, వారి భక్తిహీనత మీకు అంటిస్తారు. ఇక మీరు కూడా వారికిలాగా మారుతారు. వారికిలాగా దేవుని విషయంలో వెనుకడుగులు వేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఒక భక్తిహీనుడితో నువ్వు సహవాసం చేస్తున్నావు, ఒక భక్తిహీనుడితో నువ్వు రోజు మాట్లాడుతున్నావు. ఆ భక్తిహీనుడి యొక్క అలవాట్లన్నీ కూడా నీకు వచ్చేస్తాయి. అందుకని భక్తిహీనులు మీ ఎదుటనున్నప్పుడు మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మీ నోటికి చిక్కము పెట్టుకోండి అని వాక్యమై ఉన్న దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. అంటే చిక్కము పెట్టుకున్నాను అనుకుంటున్నాను, నేను మాట్లాడకుండా ఉంటున్నాను, నేను జాగ్రత్త కలిగి ఉంటున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అట్లాగే కీర్తనలు 52:2 మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మోసం చేసేవారు, మోసం చేస్తున్నానని తెలిసి కూడా మోసం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అనేక రకాలుగా ఎదుటి వారికి అన్యాయం చేసి మోసం చేసి వారి నుండి దోచుకొనుచున్నవారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది అంటున్నాడు. అట్లాగే 122 కూడా 120వ అధ్యాయం 2వ వచనంలో కూడా యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అంటున్నాడు. హల్లెలూయా. నాలుక ఎలాంటిదటండి? నాలుక ఎలాంటిదంట? మోసకరమైనది. అది మన లోపలే ఉంటుంది, మనల్నే మోసం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుకతో. నరము లేని నాలుక అంటారు కదా, నాలుకకు నరము లేకపోవడం వల్ల అది ఎటు పడితే అటు మాట్లాడేస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది. మనుష్యుడంట ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువుని స్వాధీనపరుచుకుంటున్నాడంట, కానీ ఒక్కదాన్ని మాత్రం సాధు చేయలేకపోతున్నాడు. ఏంటది? నాలుక. ఏ మనుష్యుడైతే నాలుకను సాధు చేయగలుగుతాడో, నాలుకను స్వాధీనపరుచుకుంటాడో, తాను చెప్పినట్లుగా తన ఉద్దేశాన్ని తన మాటను నాలుక మాట్లాడుతుందో అట్టివాడు గొప్పగా దీవించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. జీవన్మరణములు నాలుక వశమై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాగే మనకు శ్రమలు రావడానికి గల కారణం ఏంటంటే చెప్పండి, దేనివల్ల కొట్లాటలు జరుగుతున్నాయండి?
దేనివల్ల గొడవలు జరుగుతున్నాయి మన ఇంట్లో? నాలుక వల్లే జరుగుతుంది. దాన్ని కోసి పారేస్తే పోలా, అసలు గొడవలే జరగవు. ఏమండి, నాలుక వల్ల గొడవలు జరుగుతున్నాయి. నాలుకల వల్ల కొట్టుకుని చేస్తున్నారు. నాలుక వల్ల 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. నాలుక వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి. నాలుక వల్ల మరణంలోనికి వెళ్ళిపోతున్నారు ప్రజల్లో. ఎంత భయంకరమైనది నాలుక! ఈ నాలుక నుండి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువ గలదని గుర్తిరిగి బహుజాగ్రత్త కలిగి ఈ నాలుకను వాడినప్పుడు ఈ నాలుకను బట్టి నువ్వు దీవించబడతావు. ఆమేన్. ఈ నాలుకను బట్టి మరణిస్తారు అనుకున్న వారు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.